సో అంటే ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా మీకు ప్రపోజ్ చేశారు, ఓకేనా, ఒక లవ్ ట్రాక్ అనేది ఉంటుంది. సో లవ్ ట్రాక్ మీ పట్టాలు ఎక్కుతాయి, మీరు నడిపిస్తారా? చేసినప్పుడు చూద్దాం బ్రో. అడుగుతున్నా. బ్రో నన్ను ఎవరు చేస్తారు? ఒకవేళ చేస్తే ఎవరు మీరు మంచి ఒక లవ్ సాంగ్ పాడండి ఏదన్నా. ఎన్నో ఒక పాట పాడండి అంతే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదు. ఈ పాట ఒక్కటి చాలు వాళ్ళు రావడానికి మీ దగ్గరికి, అయిపోయి ఇంకా ఫ్లాట్ అయిపోతారు, వచ్చేస్తారు. బ్రో నేను ఇలా పాటలు రోజు క్లబ్లో స్టేజ్ మీద రోజుకు వారంలో 3-4 సార్లు స్టేజ్ మీద పాడుతూనే ఉంటా. చాలా మంది వస్తారంట కదా, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు పాడంగానే వస్తారు, ఎందుకు రారు? క్లబ్కి ఎవరు రారు బ్రో? నేను అన్నది మీ దగ్గరికి వచ్చేసి చాలా బాగా పాడిరు అది అని చెప్పి. బాగా పాడారని చెప్తారు, డెఫినెట్లీ ఖచ్చితంగా చెప్తారు. మీరు అడిగింది నాకు అర్థమైంది. నన్ను చూసి ఇంపాసిబుల్ బ్రో. నేను ఒక విషయం చెప్పనా, బిగ్ బాస్ అగ్ని పరీక్షలోనే తీసుకుందాం. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఉన్నారు కదా బాగా, ఓ 15-20 మంది అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలే తక్కువ ఉన్నారు కదా. అబ్బాయిలే తక్కువ ఉన్నారు. 44 మందిలో 20 మంది అమ్మాయిలు వేసుకుందాం, 20 మంది వేసుకుందామా. ప్రతి ఒక్కళ్ళు నన్ను అన్న అని పిలిచారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సి అంటే ఐ బిహేవ్ లైక్ అ బ్రదర్, ఐ వాంట్ టు బీ లైక్ అ బ్రదర్. ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్. చెల్లెళ్ళు లేరు నాకు. చెల్లెళ్ళు అంటే చాలా ఇష్టం. ఓకే. సో నాకు ఎవరున్నా సరే చెల్లెళ్ళతోటి సమానం. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను నా స్కూల్ ప్లెడ్జ్ని బాగా పాటిస్తూ ఉంటాను. ఓకే, అంతేనా? కాదు మీకు. సో ఒకవేళ లవ్ ట్రాక్ ఏదన్నా వస్తే రాదు, నాకు పెట్టరు. ఒకవేళ పెడితే ఐ విల్ సింప్లీ రిజెక్ట్ ఇట్. అవునా? డెఫినెట్లీ ఐ విల్ సింప్లీ రిజెక్ట్ ఇట్. జస్ట్ అది గేమ్ కదా. గేమ్లో లవ్ ట్రాక్ అండి బ్రో. గేమ్లో లవ్ ట్రాక్ని గేమ్ కింద తీసుకోకూడదు. ఓకే. సి అక్కడ 24/7 కలిసి ఉంటాం. 24/7 కలిసి ఉంటూ ఒక టైంలో గేమ్ అని మర్చిపోతాం. అది ఒక లైఫ్ స్టైల్ కింద అలవాటు అయిపోతుంది. ఒక లైఫ్ స్టైల్ కింద అలవాటు అయిపోయాక లవ్ ట్రాక్ పుడుతుంది అంటే కనుక అది మనకి లైఫ్ స్టైల్ అయిపోతే సింప్లీ రిజెక్ట్ చేసేయడం అంతే. ఓకే. అంతకంటే చేసుకుని మనం ప్రశాంతంగా మన స్పేస్లో మనం ఉండడం అనేది, మన స్పేస్లో మనం ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే.